ఈరోజు మనం పడుకోబోయే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ సుధావాణి, డెర్మటాలజిస్ట్ అండ్ ఈస్థెటిక్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్, రోడ్ నెంబర్ 92, బంజారా హిల్స్, ఫ్రమ్ శ్రీ స్కిన్ క్లినిక్. సో మనం రోజంతా చాలా వర్క్ చేసి అలసిపోయి సో పడుకునే ముందు స్కిన్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే దాని దగ్గరకు వచ్చేసరికి మనకి నిర్లక్ష్యం వచ్చేస్తుంది. సో అలా కాకుండా తప్పకుండా సింపుల్ టిప్స్ కనుక పాటిస్తే స్కిన్ అనేది చాలా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. సో పడుకునే ముందు ప్రతిరోజు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. జెంటిల్ ఫేస్ వాష్ ఆర్ క్లెన్జర్స్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. సో దీంతో ఏమవుతుందంటే డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ స్వెట్, ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. వాష్ చేసిన వెంటనే ఒక మంచి మాయిశ్చరైజర్ మీరు తప్పకుండా అప్లై చేయాలి. మీకు ఇంకా ఓపిక ఉంటే, లేదు యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ అనుకుంటే యాంటీ ఏజింగ్ సీరమ్స్ కానీ, లేకపోతే పిగ్మెంటేషన్ తగ్గడానికి సీరమ్స్ కానీ కూడా అప్లై చేయొచ్చు. నైట్ తప్పకుండా వాటర్ అనేది పడుకోవడానికి ముందు ఒక 1 అవర్ ముందే ఒక 2-3 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. సో దీంతో నెక్స్ట్ డే లేచేసరికి చర్మం నిగనిగలాడుతుంటుంది. ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తప్పకుండా మీ డైట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత మైల్డ్ ఆయిల్ మసాజ్ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు, బట్ యాక్నీ ఉంటే మాత్రం ఈ ఆయిల్ మసాజ్లన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో వారానికి ఒకసారి లేదా 2 సార్లు, ఇంతకుముందు స్క్రబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు AHA BHA సీరమ్స్ ఉన్నాయి, అవి అప్లై చేయడం వల్ల ట్యాన్, డెడ్ సెల్స్ ఇవన్నీ పోయి స్కిన్ చక్కగా ఉంటుంది. తర్వాత మార్నింగ్ అయితే సన్ స్క్రీన్ తప్పకుండా వాడాలి. సో మంచి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో పడుకునే ముందు మీరు ఏదైనా మెడిటేషన్ కానీ లేదా ఏదైనా ప్రశాంతంగా పడుకుంటే మీకు నెక్స్ట్ డే లేచేసరికి స్కిన్ కూడా చక్కగా ఉంటుంది. సో ఈ చిట్కాలు మీరు పాటించినట్లయితే మీ స్కిన్ అలాగే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ us, కాంటాక్ట్ us and subscribe our channel. Thank you.